సో ఆలస్యం చేయకుండా అఖండ 2 అఖండ తాండవంతో మన ముందుకు వస్తున్న నందమూరి నటసింహం నందమూరి బాలయ్యబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. ఇవాళ పొద్దునే ముందు సింహాచలానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ఇవాళ స్వాతి నక్షత్రం అంటే ఆ స్వామివారి జన్మ నక్షత్రం కూడా ఇవాళ మా నాన్నగారి జన్మ నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం. అంటే కొన్ని వాటికి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఏది ఎప్పుడు జరగాలన్నది. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలామందిని మహానుభావులు అంటాం, కానీ స్నేహాభిపరణ శోక్తి ప్రత్యయంత విద్యతే స్వల్పస్య ధర్మస్య తాయితే మయతో భయాత్ అంటాం. అది అందులో ఇవాళ జరిగింది కూడా అదే. ఇవాళ ఆ లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రం అయితేనేటి పుట్టిన నక్షత్రం ఉద్భవించిన నక్షత్రం అయితేనే ఆ విష్ణు వంశం. అలాగే మా నాన్నగారి స్వాతి నక్షత్రం అవ్వడం ఏంటి, ఇలా ముందు మన దెబ్బేంటో హిందీ వాళ్ళకి చూపించాం. మొన్న బాంబేలో అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇంత గెలిచేసాం మా కాంబినేషన్నే వస్తుందంటే ఇప్పుడు రచ్చ గెలిచి అంతే. రచ్చ గెలవడానికి రచ్చ చేసాం. అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు సినిమాని వాళ్ళు మేము రిలీజ్ చేసిన ఘోర ఏదైతే టీమ్ సాంగ్ ఉందో అద్భుతంగా వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే విశాఖపట్నానికి నాకు చాలామంది చూస్తుంటాను. ప్రతి వీధిలో షూటింగ్ చేశాను. ఇక్కడ నాకు తెలియని వీధి అంటూ లేదు. ఇక్కడ ఎన్ని సినిమాలు. ఈయనేమో గుర్రం మీద నన్ను తీసుకెళ్ళి అప్పుడు అదేది మన లెజెండ్ సినిమాలో 10,000 మంది ఉన్నారు, మీరు చూశారు. అలా గుర్రం మీద అద్దం పగలు కొట్టుకుని వెళ్ళడం ఎన్నో. ముందుగా సరే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుధుడు విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా గురువు నా దైవం మా తండ్రి గారిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయనకి నా అంటే ముందు అంటే వాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపత్తే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం. అటు తల్లి యస్మాత్ పార్థిపత్య ప్రాతుర్భూతున్న భక్తి గురుణ సంతుల మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. అంటే సగం నాకు ఈ శరీరాన్ని ఇచ్చి నాకు మా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి అయితేనేమి ఇవన్నీ నాకు అవకాశం ఆయన సినిమాల ద్వారా అలాగే బయట గురువుల ద్వారా నాకు పాఠాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి అలాగే మా తల్లిగారు బసవతారకం గారికి వాళ్ళకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమా విషయానికి వస్తే తాండవం అఖండ తాండవం మొదటి సినిమా భాగం చూశారు మీరు. ఆనాడు ఆ కోవిడ్ పరిస్థితుల్లో ఆ పాండమిక్లో చిత్రం విడుదల కావడం మొట్టమొదటి భారతీయ చిత్రం. అసలు జనం వస్తారా రారా థియేటర్ కన్నా పరిస్థితుల్లో ఆ సినిమాను విడుదల చేయడం, దాని తర్వాత అది ఘన విజయం సాధించడం, అందరికీ ధైర్యం రావడం, వాళ్ళు కూడా వాళ్ళ సినిమాల్ని విడుదల చేయడం, మన వాళ్ళే కాదు యావత్ భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ కూడా వాళ్ళ సినిమాలన్నీ ధైర్యంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ అఖండ తాండవంతో మేము ముందుకు వస్తున్నాం. చూసాక పాట ఎలా ఉంది?
ఇప్పుడు అంటే ఈ సినిమా పాట ఐటమ్ సాంగ్ కాదు ఇది. ఈ సినిమాలో ఈ పాట అనేది ఒక మంచి కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్న ఒక పండగలో తీసిన పాట ఇది. సో ఈ సినిమా చూస్తారు మీరు. ఈ పాటే కాదు, సినిమాలో మా సంయుక్త మెనన్ ఆవిడ పాత్రను చూస్తారు మీరు. పాటలో గ్లామర్ చూశారు. ఇప్పుడు ఆవిడ రేపు సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా ఆ పాత్రకు అంటే మన దర్శకులు బోయపాటి శ్రీను గారు మరి ముత్యాలు ఏటుపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి శ్రీను గారు. అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి అంత అద్భుతంగా ఆవిడలోంచి ఆ భావాల్ని ఆ పాత్ర చూస్తారు రేపు మీరు. ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా ఆ పాత్రకు న్యాయం చేసిందో. అలాగే మా భాను మాస్ గారు ఉన్నారు ఇక్కడ. ఏది మన అక్కడ జయపాలయ్య పాట, ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది. మూమెంట్స్ అన్నీ ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ నాకు చెప్పక్కర్లేదు, అది ఆయనే చెప్తాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడు. అదే ఒక సమిష్టి కృషి. ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది, శబ్దం వస్తుంది. అలాగే అందరి ఈ కలయిక ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మాట్లాడతాను మీతో ఆ సినిమా గురించి, అక్కడ తాండవం గురించి. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదంటారు. అటువంటిది ఈ సినిమాలో ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు మీరు. అలాగే కాశర శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని. అలాగే శ్రేయ ఘోషాల్ గారు, అలాగే బ్రిజేష్ షాండిలే గారు వాళ్ళ గొంతుల్ని అరువిచ్చారంతో బ్రహ్మాండంగా పాడారు పాట. ఇలాంటివి ఇంకా చూస్తారు సినిమాలో రేపు. ఇక సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని మనం చెప్పకూడదు, బయట పెట్టకూడదు. థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేసింది ఆ సినిమా. అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం. అటువంటిది రాము ఆచట్ గోపి గారు, రామ ఆచట్ గారు, గోపి ఆచట్ గారు ఎంతో అద్భుతంగా అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు. వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి. ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పనిచేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు. అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు. భజరంగ భాయిజాన్లో చేసింది అప్పుడు చిన్నపిల్ల. ఏది మనం డాకుమారాలో చేసింది పాప వేదాన్ని. అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా. ప్రతి పాత్ర కూడా ఒక్కళ్ళని కాదు, అందరూ అద్భుతంగా వాళ్ళ పాత్రల్ని చేశారు. అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ 5 కోసం. ఇవాళ పొద్దున హిందూపూర్ నుంచి వచ్చాను. 3 రోజులు హిందూపూర్లో పర్యటించి అక్కడ పనులను చూసుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.
మళ్ళీ ఇక ఈ సినిమా మొదటి ఫంక్షన్ అక్కడ చేయడం, ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇది మరి మన భారతీయ అంటే సనాతన హైందవ ధర్మం అంటే దాని ఒక శక్తి, దాని యొక్క గౌరవం, అలాగే దాని యొక్క పరాక్రమం ఏంటో ఈ సినిమాలో చూస్తారు మీరు. అంటే మన సనాతన హైందవ ధర్మం అన్నది మన జాతి మూలాలు. మన జాతి ఏం నేర్పిస్తుంది? సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవితాన్ని గడపండి, అలాగే అన్యాయం ముందు తల వంచవద్దు అని చెప్తుంది మన సనాతన హైందవ ధర్మం. సో అలాగా ఈ సినిమాలో ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం సినిమాని రేపు చూస్తారు మీరు. ఇది కేవలం నేను చెప్పినట్టు ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు. ఇప్పుడు రేపు మళ్ళీ కర్ణాటకకి వెళ్తున్నాం, అక్కడ చింతామణిలో మళ్ళీ కన్నడ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం, అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్తున్నాం. ఇలా ఈ సినిమాని అంటే ఇటువంటి మంచి సినిమా మనకు తెలుసు, మంచి సినిమా ఇదేంటో అనేది. వాళ్ళు మన దెబ్బ తిరిగిపోయింది వాళ్ళకి. మన బాంబేలో చేసినప్పుడు ఈ హిందీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు, సో ఈ సినిమాని ఆఖండ టైటిల్ సాంగ్, అలాగే అందరికీ చూస్తారు. రేపు సినిమా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఈ సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సతీష్ గారికి డైలాగ్ చూసుకోరు కదా, అంతే ఈ సినిమా. అలాగే బాబు, ఓ సందర్భం వచ్చింది, అదే మీరు లెజెండ్ గురించి మాట్లాడారు. మన లెజెండ్కి ప్రొడ్యూసర్సు వీరే బాబు, వీరే. అలాగే బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, అది చెప్తాను బాబు. ఇక్కడ వైజాగ్లోనే మన వైజాగ్లోనే ఆర్కే బీచ్లో ఒక విల్సన్ అనే ఒక నల్లటి హార్స్ తీసుకుని వచ్చాం. అది చెన్నై నుంచి వచ్చింది, మోస్ట్ పవర్ఫుల్ హార్స్. దానిలో ఆర్కే బీచ్ ఒడ్డున మనం ఒక కాఫీ డే వేసి, బాబు ఇప్పుడు మనకు సంబంధించిన విలన్ వాడు అలా వెళుతున్నాడు, అసలు ఎలా వెళ్ళాలంటే AK-47 గుద్దితే వాడు కింద పడాలి అన్నాను. అని అంటే సరే వెళ్దామండి, ఎలా వెళ్దాం అన్నాడు. ఎలా వెళ్దామంటే లేదు బాబు ఇదిగో హార్స్, ఇది ఎక్కి వెళ్తుంటే ధన్మని ఆడపిల్లలు అడ్డం వస్తే తప్పించి కాఫీ డే నుంచి వెళ్ళిపోతారు, గ్లాస్ బ్రేక్ చేసుకొని వెళ్తారు అన్నాం. అప్పటికే ఒరిజినల్ గ్లాస్ ఫిట్ చేసి ఉంది, వెళ్తారు అన్నాను. వెళ్ళిపోదాం అన్నారు. వెళదాం సరే బాబు, ఒక నిమిషం అది షుగర్ గ్లాస్ పెట్టి అవసరం లేదండి గుద్దేద్దామా బాబు, ఒక నిమిషం ఆగు, సరే గుద్దుదామని చెప్పి వెళ్ళి ఏదో చిన్న నీకు కావాల్సిన సెక్యూరిటీకి కావాల్సిన ఏం కావాలో అవి తీసుకొని వదిలితే హార్స్ 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి కొడితే 40,000 మంది 5 నిమిషాలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. సో ఆ రోజు అది ఏమనాలి, సినిమా కోసం తపన, అది మూర్ఖత్వం కాదు, సినిమా కోసం తపన, రియల్గా చేస్తేనే వస్తుంది అనే ఒక ఇది. గోయపాటి కూడా ఉన్నాడు, దానికి కావాల్సిన క్యారె కూడా తీసుకుంటాడు అని ఆయనకుండే నమ్మకం. వీటన్నిటితోనే ఆ రోజు షార్ట్ చేసాం. ఈరోజు బాబు మీరు లెజెండ్ అని ఎత్తితే అది చెప్పబుద్ధి అయింది. అది 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి గుద్దేసి బయటికి వెళ్ళిపోయింది. 40,000 మంది 5 నిమిషాలు కొడుతూనే ఉన్నారు క్లాప్స్. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బాబు. అలాంటి మూమెంట్స్ మనకి చాలా ఉన్నాయి. ఈ సినిమాలో అయితే అసలు లెక్కే లేవు. రేపు మీరు చూస్తారు, చూసిన తర్వాత చెప్తారు. వస్తుంది బ్రదర్. ఈరోజు యాక్చువల్లీ ఈ సందర్భంగా డైలాగు అన్నీ మాట్లాడేవాళ్ళమే, కానీ ఎందుకు ఆగామంటే బ్రదర్, ఈరోజు మనం కమర్షియల్గా ఒక మంచి మాస్ సాంగ్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు వేదం గురించి, ఇప్పుడు ధర్మం గురించి, ఇప్పుడు ఈ దైవం గురించి మేము దాని మీదకి వెళ్ళటం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది. అందుకని బాబు గారు కూడా స్లోగా 1 by 1 మాట్లాడుతున్నారు. అది థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, నా అభిమానులు, భావస్థరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటాను. అంటే పోయిన జన్మలో మనకున్న అనుబంధంతో, మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని పొందొచ్చు, అప్పుడు ఒక 100 మంది ఉండొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో
చెప్పాము బాబు. ఇప్పుడు మేము రిలీజ్ చేసింది మంచి పాట, ఐటమ్ పాట కాదు ఇది. సినిమాలో చూస్తారు ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో మీరు చూస్తారు రేపు. ఏ రుణానుబంధము కూడా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి బాబు ఇది సంతోషం మీరంతా ఇక్కడికి వచ్చినందుకు. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ శ్రేయస్ మీడియా వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటాను. నా ప్రతిదీ కార్యక్రమం కూడా వాళ్ళే చేస్తారు. చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నా మొత్తం అంత టీం తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రెస్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ బాలేబాబు. మేమందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం December 5th కోసం. అండ్ అలాగే విశాఖపట్నంలో మీ అభిమానులు ఒక చిన్న మాలతో మిమ్మల్ని వెల్కమ్ చేయబోతున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ పైడి రాజు యాదవ్ గారు, నేను పిలిచిన పేర్ల వరకే రావాలి. సో పైడి రాజు యాదవ్ గారు అండ్ అలాగే సన్నీ యాదవ్ గారు అండ్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మీరు మాత్రమే రండి వేదిక మీదకి. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. అండ్ అలాగే మరొకసారి జగదాంబ థియేటర్ జగదీష్ గారికి, థియేటర్ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏసీపీ లక్ష్మణ్ మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. సిఐ దివాకర్ యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక మాస్ పాట వచ్చింది, కానీ ఎస్ మన భారతదేశ ధర్మం అని ఆల్రెడీ బోయపాటి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన చిత్రము. సో మీరు పరవశిస్తారు, మీకు గూస్ బంప్స్ వస్తాయి. సో ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సేవ్ ద డేట్ December 5th అఖండ 2 అఖండ తాండవాన్ని మీరు థియేటర్లో విట్నెస్ చేయబోతున్నారు. సో మరొకసారి ఇవాళ జగదాంబ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. మరొకసారి థ్యాంక్ యూ బాలేబాబు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. ఎస్, సో నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు మరొకసారి. సేవ్ ద డేస్ December 5th and thanks to Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you. Thank you Jagdamba Theatre. Thank you Nandamuri Abhimanuliki. Thank you so much everybody. Thank you. Save the date December 5th. Today's event by Shreyas Media. This is